చాలామంది స్టీఫెన్ హాకింగ్ కథ చదివి ఉంటారు. ఆయన చూసి ఇన్స్పైర్ అయి ఉంటారు. ప్రపంచంలోనే ఒక గొప్ప సైంటిస్ట్ ఆయన. ఆయన మాట్లాడలేరు, తినలేరు సొంతంగా, నడవలేరు, సరిగ్గా కూర్చోలేరు, చేతులు కూడా పనిచేయవు. కేవలం 2 వేళ్లతోనే ఆయన జీవనం మొత్తం సాగించారు చాలా వరకు. సెకండ్ హాఫ్ ఆఫ్ హిజ్ లైఫ్ అనమాట. ఆయనకు సంబంధించి ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో ఆయనకు ఒక కంప్యూటర్ పరికరం పెట్టి ఆయన బ్రెయిన్ సిగ్నల్స్ ఆధారంగా దానిలోంచి ఆయన భావాలు బయటకు వచ్చాయి. ఇది చాలా విచిత్రంగాను, ఇలాంటి టెక్నాలజీ ఉంటుందా అని ఆలోచించే విధంగానూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వస్తాయి. ఇటువంటి కొన్ని టెక్నాలజీస్ మన దగ్గరికి వచ్చేస్తాయి. ఇలా రకరకాల సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ వచ్చేస్తున్నాయి. ఈ వాక్ ఆన్ సూట్ F1 తయారు చేసింది కొరియన్ అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. వీళ్ళు ఒక అత్యాధునిక పరికరాన్ని తీసుకొస్తున్నారు. అదే పారాప్లెజియా పేషెంట్స్కి ఒక కొత్త పరికరం అన్నమాట. ఎవరైతే కంప్లీట్గా వీల్ చైర్ బౌండ్ అయి ఉంటారో, అంటే పారాప్లెజిక్ అంటే అబ్డామిన్ నుంచి లేదా బౌవెల్స్ దగ్గర నుంచి లేదా శరీరానికి కింద భాగం టోస్తో సహా పని చేయకుండా ఉంటాయో వాళ్ళ కోసం ఈ ప్రత్యేకమైన పరికరం అనమాట. ఇది ఒక స్పెషల్ సూట్, దానికే అదే వచ్చి మనకి అటాచ్ అవుతుంది. ఈ సూట్ అనేది ఎంత ఉపయోగం అంటే ఒక సెకండ్కి 1000 సిగ్నల్స్ని క్యాచ్ చేయగలదు అనమాట. అంటే మనం కూర్చుని వాళ్ళని లేసి నడిపించగలదు, కూర్చున్న వాళ్ళ చేత అన్ని పనులు చేయించగలదు. అంటే మన సిగ్నల్స్కి అనుగుణంగా అది మన చేత అన్ని పనులు చేయించేస్తుంది అనమాట. ఇటువంటి సూట్ ఒకటి రాబోతుంది. కొరియాలో ఇది తయారైందంట. ఒక మోడల్ కూడా ప్రజెంట్ చేశారనమాట. ఇప్పుడు చాలా వరకు మనం చూసాం, సైన్స్ చాలా ముందుకెళ్ళిపోతుంది, టెక్నాలజీ చాలా ముందుకెళ్ళిపోతుంది. కానీ మానవాళికి ఉపయోగపడని టెక్నాలజీ ఎందుకు? ఇప్పుడు నిజంగా ఇది చూస్తే కనుక చాలామంది చిన్నప్పటి నుంచే పారాప్లెజియాతో సఫర్ అవుతుంటారు, అసలు మూవ్ అవ్వలేరు అనమాట. అలాంటి సందర్భంలో కూడా వాళ్ళు చాలా మంది పైన డిపెండ్ అవ్వాలి. డిపెండ్ అవ్వడం అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి డిపెండ్ అవ్వాలి, ఒక పని చేయడానికి డిపెండ్ అవ్వాలి. ఇప్పుడు దాంతో సంబంధం ఏమీ లేకుండా కంప్లీట్గా ఆ ఎక్విప్మెంట్ అనేది వాళ్ళకి హెల్ప్ చేస్తారనమాట. వాళ్ళు ఇండిపెండెంట్గా బతకవచ్చు. అంటే ఒక మనిషి జీవితం అనేది ఎవరిపైన ఆధారపడకుండా ముందుకు సాగించవచ్చు అనమాట. ఇంతకంటే అద్భుతమైన పరికరం ఇంకోటి ఉండదు ఒకవేళ నిజంగా ఈ సక్సెస్ అవుతే కనుక. ఈ సూట్ అనేది రోబోటిక్ ఎక్సోస్కెలిటన్ అనమాట. దీని వెయిట్ దాదాపు 50 కేజీలు ఉంటుంది. అయితే ఇది ఆటోమేటిక్గా మనకు వచ్చి మనకు సెట్ అయిపోద్ది అనమాట. ఇక్కడ కష్టం ఏంటంటే ఏదైనా సరే బరువు గలది, అల్యూమినియం, టైటానియం ఇలాంటి వాటితో ఇలాంటివి తయారు చేస్తారు. ఏదైనా సరే మనిషి శరీరం మీద ఒక బరువు గల ఆబ్జెక్ట్ పెట్టారనుకోండి, అడుగు తీసి అడిగాలంటే చాలా కష్టం. ఎట్లా ఉంటుందంటే మన బాడీలో ఏదైనా కొత్త పరికరం వస్తే, ఇప్పుడు మనం డ్రెస్ వేసుకున్నాము, అది ఎంత లైట్ వెయిట్ ఉంటే అంత హాయిగా మనం పని చేసుకోగలం. ఒక 50 కేజీల బరువు మనిషి మీద పెడితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. చాలామందికి ఈ ఆర్టిఫిషియల్ క్యాలిపర్స్ కానీ ఇవన్నీ వేస్తుంటారు కదా, దానిలో కూడా ఆ వెయిట్ ఎంత తక్కువ ఉంటే అంత సాఫ్ట్గా నడవగలరు అనమాట. ఇప్పుడు ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ మొదట్లో చాలా బరువుతో కూడిన, తర్వాత చాలా కాస్ట్తో కూడిన ఎక్స్పెరిమెంట్స్ చేసి ఒక ఎక్విప్మెంట్ బయట తీసుకొస్తారు. కానీ ఎప్పుడైతే వాటికి లైటర్ వెయిట్ వర్షన్స్ వస్తాయో అప్పుడు నిజంగా అందరికి ఉపయోగకరంగా ఉంటుంది అనమాట. లేకపోతే ఏమవుతుందంటే 50 కేజీల బరువు పెట్టుకుని మనిషిని ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఒక రోజు బాగానే ఉంటుంది, రెండో రోజు నుంచి మళ్ళీ అది చాలా కష్టం అవుద్ది అనమాట. కొరియన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేసిన ఈ పరికరం పేరు వాక్ ఆన్ సూట్ F1. ఈ సూట్కి సెన్సార్స్ ఉంటాయి. మనలో వచ్చే సిగ్నల్స్ అర్థం చేసుకుని మన మూమెంట్కి సపోర్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. ఒక్క సెకండ్లో దాదాపు 1000 సిగ్నల్స్ వరకు ఇవి క్యాచ్ చేయగలవు. సో దీనివల్ల లాభం ఏంటంటే ఈ సెన్సర్స్ వల్ల చాలా ఫాస్ట్గా ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఎంత ఫాస్ట్గా అయితే పని చేయగలరో అంతే ఫాస్ట్గా ఈ ఎక్విప్మెంట్తో పారాప్లెజియాతో సఫర్ అయ్యే వాళ్ళు కూడా పని చేసుకోగలరు. ఈ వాక్ ఆన్ సూట్ F1 స్పీడ్ దాదాపు 3.2 km/h అంట. ఇప్పుడు ఇంకా స్పీడ్ పెరిగే అవకాశం కూడా భవిష్యత్తులో ఉంటుంది. ఈ వాక్ ఆన్ సూట్ F1 ఏదైతే ఈ పరికరం ఉందో, ఈ వాక్ ఆన్ సూట్కి ముందు ఒక లెన్స్ ఏర్పరుస్తారనమాట. ఈ లెన్స్ అనేవి ఐస్ లాగా వర్క్ అవుతుంటాయి. ఇది మనం ఒక మెట్లు ఎక్కుతున్నామా లేదా ఒక లోయలోకి వెళ్తున్నామా, మనం వెళ్ళొచ్చా లేదా జడ్జ్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే మనిషి ఎంత ఫాస్ట్గా జడ్జ్ చేయగలడో ఇది సెన్సార్స్ ఆధారంగా ఈ ఐస్ లాంటి ఎక్విప్మెంట్ ఒక సెన్స్తో పని చేస్తూ ఉంటుంది. అసలు మన ముందున్న సవాల్ ఏంటి, ఎన్ని మెట్లు ఎక్కగలం, ఇలాంటివన్నీ గమనిస్తూ ఉంటుంది అనమాట. ఈ వాక్ ఆన్ సూట్ F1 పరికరం చేసిన టీంలో ఒక వ్యక్తి ఐరన్ మ్యాన్ అనే సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యారు. ఐరన్ మ్యాన్ అనే సినిమాలో కూడా ఇలాంటి పరికరం ఒకటి హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. దాంతోపాటు ఈ సూట్ తయారీలో ఉన్న టీంలో ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయింది యాక్చువల్లీ. ఆ వ్యక్తికి ఇలాంటి ట్రైల్ వేసి, ఇలాంటి సూట్ వేసి ఆ ట్రై చేసిన తర్వాత అది సక్సెస్ అయిన తర్వాత ఈ పారాప్లెజిక్ ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి ఇది వాడొచ్చు అని చెప్పేసి ఒక ఆశ అనమాట. సో ఇలాంటి ట్రయల్స్ మరెన్నో జరగాలని, మానవ జీవితం సింప్లిఫై అవ్వాలని, ఎవరిపైన ఆధారపడకుండా ఎలాంటి కష్టం వచ్చినా అందరూ బతకగలగాలని ఆశిద్దాం.